అందరికీ నమస్కారం. డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్. ఈ వీడియోలో డ్రగ్స్ వినియోగం, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి తెలుసుకుందాం. డ్రగ్స్ని మనం మాదక ద్రవ్యాలు అని అంటూ ఉంటాము. మాదక ద్రవ్యాలు అంటే ఏంటంటే మానవ శరీరానికి హాని కలిగించేటువంటి పదార్థాలు. వాటినే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అనే పేరుతో పిలుస్తున్నారు. ముఖ్యంగా యువత దురలవాట్లో భాగంగా ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. మద్యపానం, ధూమపానం కన్నా కూడా ఈ డ్రగ్స్ వినియోగం అనేది అనేక రెట్లు దుష్పరిణామం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% అనగా 185 మిలియన్ల జనాభా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు రికార్డు చెప్తున్నాయి. 7 ప్రధాన రకాలైనటువంటి డ్రగ్స్ మనకి ఈ వినియోగంలో కనిపిస్తున్నాయి. అవి డిప్రెసెంట్స్, సైకోడెలిక్స్, స్టిమ్యులెంట్స్, ఎంఫాథోజెన్స్, ఒపియాయిడ్స్, కనబినాయిడ్స్ మరియు డిసోసియేటివ్స్ అనేటువంటివి వాడుకలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మన దగ్గర మనకు కనిపించినటువంటివి నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చరస్, గంజాయి, మరీజువానా, కోకాయిన్, ఎల్ఎస్డి అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. ఈ డ్రగ్స్ మనిషి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీయడం ద్వారా వ్యక్తి ఆలోచన, అనుభూతి, ప్రవర్తనలో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ డ్రగ్స్ని మొక్కల నుండి మరియు రసాయనాల నుండి తయారు చేయడం జరుగుతుంది. అక్రమ వ్యాపారస్తులు, దొంగ రవాణాదారులు వాళ్ళు కోట్లాది రూపాయలను గడించడం కోసం ఈ మారక ద్రవ్యాలను, డ్రగ్స్ని నల్ల బజార్లో అమ్ముతూ ఉన్నారు. వీటికి అలవాటు పడినటువంటి యువత మరియు ప్రజలు వాటికి బానిసలై ఏమీ తెలియనటువంటి మత్తులో అనేక అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. ఈ మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టాన్సెస్ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం కింద మత్తు పదార్థాల పంటలు పండించేవారు, వాటి వ్యాపారం చేసేవాళ్ళు, వాటిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వాటిని వినియోగించేటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి, కఠినమైనటువంటి శిక్షకు అర్హులవుతారు. మాదక ద్రవ్యాల వ్యసనపరుల్ని తిరిగి మామూలు వ్యక్తులుగా చేయడం అంత సులభమేం కాదు. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాల్లో చేర్చడం, మానసిక వైద్యుల చేత చికిత్స చేయించడం ద్వారా కొంతవరకు కాపాడవచ్చు. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా ఇటీవలి కాలంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోతుండడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. కేవలం యువతనే కాకుండా అన్ని వయసుల వారు కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి బారిన పడి ఈ సమాజాన్ని అశాంతికి గురి చేయడం జరుగుతుంది. ప్రపంచ జనాభాలో సుమారు 10% మంది మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనాలు వేసి చెప్తూ ఉన్నది. ప్రతి ఏటా 300 కోట్ల మాదక ద్రవ్యాల వ్యాపారం జరుగుతుందనేటువంటి గణాంకాలు మనకి ఎంతో ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. మన దేశంలో 15 కోట్ల మంది ఈ డ్రగ్స్ని వినియోగిస్తూ ఉన్నారు. ఏడాదికి 200 కిలోల కొకైన్ వినియోగిస్తున్నట్లుగా వార్తల్లో వింటూ ఉన్నాము. అలాగే మన దేశంలో కఠినమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల 2014 నుంచి 2022 సంవత్సరం మధ్య కాలంలో 22,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. అంటే ఇంకా పట్టుబడినటువంటి మాదక ద్రవ్యాలు సరఫరాలు ఎన్నో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ మాదక ద్రవ్యాల సమస్య ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాలను బహుముఖాలుగా ప్రభావితం చేస్తుంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేనటువంటి అంతర్జాతీయ సమాజ స్థాపనే లక్ష్యంగా 1987 డిసెంబర్ 7వ తారీఖున ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా జూన్ 26ను మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని తీర్మానించింది. అంటే మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు ఇతర వ్యసనాలతో బాధపడినటువంటి ప్రజల కోసం, వారి యొక్క మెరుగుదల కోసం, వారి జీవితాన్ని బాగు చేయడం కోసం ఈ రోజుని అంకితం చేయబడింది.
అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీని మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ డే అగెన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ డేగా డ్రగ్స్ డే, అంతర్జాతీయ డ్రగ్స్ డేగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నటువంటి వాళ్లకు దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులను బోధించడం, ఆ వ్యసనం నుండి బయటపడడానికి అందుబాటులో ఉన్నటువంటి చికిత్సల గురించి వారికి తెలియజేయడం, యువతకు మాదక ద్రవ్యాల వాడకం మంచిది కాదని, దానివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వారికి తెలియజేయడం, దానికోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది ఈ అంతర్జాతీయ డ్రగ్స్ డే యొక్క ముఖ్య లక్షణం. 1909 సంవత్సరంలో షాంఘైలో నార్కోటిక్ డ్రగ్స్ పై ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఆ అంతర్జాతీయ సదస్సులో మాదక ద్రవ్యాల యొక్క వ్యాపారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారిందనేది గుర్తించడం జరిగింది. ఆ తర్వాత దీనిపైన ఐక్యరాజ్య సమితి 1961, 1971, 1988లో వాటి యొక్క నియంత్రణ గురించి ఏ విధంగా కట్టడి చేయాలి, అంతర్జాతీయ సరఫరా ఏ విధంగా నిరోధించాలనేటువంటి అనేక ఔషధ నియంత్రణ ఒప్పందాలను గురించి చర్చించి వాటి పర్యవేక్షించడం కోసం ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇకోసాక్ అనేటువంటి ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. దాని యొక్క అనుబంధంగా నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ CND కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్యకు చికిత్స, మద్దతు మరియు పునరావాసం ద్వారా ఏ విధంగా ఈ సభ్య దేశాలని ఈ మాదక ద్రవ్యాల నుంచి కాపాడాలనేటువంటి దాని మీద సలహాలు ఇవ్వడానికి, సహాయపడడానికి ఈ CND అనేది తోడ్పడుతుంది. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రపంచ మాదక ద్రవ్యాల సమస్యలు ఎదుర్కోవడానికి సమీకృతంగా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, సదస్సులు ఏర్పాటు చేయడం, ప్రచారం ద్వారా వాటి యొక్క దుష్పరిణామాలను ప్రజలకు అందించడంలో ఇవి సమన్వయంతో ఎంతో పనిచేస్తూ, ఎంతో కృషి చేస్తూ ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి యొక్క సరఫరా, వాటి వాడకం అనేటువంటి ఈ అంశాలపైన సహకారంతో పనిచేస్తూ తత్ఫలితంగా ప్రజారోగ్యము, భద్రత, సామాజిక సమస్యలు పరిష్కరించడం అనేటువంటి ఒక సంకల్పాన్ని పెట్టుకొని ఇవి పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత 2024 సంవత్సరం గ్లోబల్ డ్రగ్స్ డే ప్రచారం ఏముందంటే సాక్ష్యం స్పష్టంగా ఉంది, నివారణలో పెట్టుబడి పెట్టండి, ది ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. అంటే డ్రగ్స్ని నివారించడంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే సందర్భంగా ఈ ప్రచారం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా సమర్థవంతమైనటువంటి మారక ద్రవ్యాల నివారణ కార్యక్రమాల రూపకల్పన, అందులో పాల్గొనడం, సంఘాలు శక్తివంతంగా పనిచేయడం, యువతను సన్మార్గం వైపు మారడానికి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, వారికి కావాల్సినటువంటి జ్ఞానము, వారికి కావాల్సినటువంటి ప్రచారాన్ని అందించడం ఇందులో ముఖ్యమైనటువంటి భాగం. డ్రగ్స్ నిరోధక చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాలు, సంస్థలు మరియు సంఘాల మధ్య అంతర్జాతీయమైనటువంటి సహకారం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 2013 నుంచి ముఖ్యంగా ఈ డ్రగ్స్ పైన, డ్రగ్స్ నిరోధక చట్టాలపైన ఒక ప్రధానమైనటువంటి మనకు ఒక స్పష్టమైనటువంటి మార్గం కనిపిస్తుంది. అదేంటంటే మద్దతు ఇవ్వండి, శిక్షించవద్దు, సపోర్ట్, డోంట్ పనిష్. అంటే మనం సాధారణంగా డ్రగ్స్ వినియోగిస్తున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళపైన శిక్షలు వేసామనుకోండి, ఆ డ్రగ్స్ వాడేటువంటి వాళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, సీక్రెట్గా తెలియకుండా డ్రగ్స్ వాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా ఈ విధంగా డ్రగ్స్ వాడేటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని శిక్షించకుండా వాళ్ళు మారడానికి సపోర్ట్ చేయండి. ఏ విధంగా ఒక ఎయిడ్స్ మహమ్మారి, కరోనా మహమ్మారి వచ్చినప్పుడు దాన్ని నిరోధించడానికి అనేకమైనటువంటి చర్యలు ఏ విధంగా చేపట్టడం జరిగిందో, ఆ విధంగా ఈ డ్రగ్స్ను నిరోధించడానికి వాళ్ళని శిక్షించడం కాకుండా
దాన్ని నిరోధించాలి, అంటే డ్రగ్స్ని నిరోధించాలి. అలాగే డ్రగ్స్ బానిసలైనటువంటి వాళ్ళని పునరావాస కేంద్రాల్లో చేర్చి వాళ్లకు సహకారం అందించి వాళ్ళు తిరిగి పునర్జీవనం పొందే విధంగా సభ్య సమాజంలో కలిసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా దేశాల మధ్య సహకారంతో చట్టాల రూపకల్పనతో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ డ్రగ్స్ అనేది ఈనాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైన సమస్యల్లో ఒక సమస్యగా మారిపోయింది. అసలు డ్రగ్స్ అంటే ఏంటి అంటే వైద్యులు ప్రిస్క్రైబ్ చేయనటువంటి మందులు, అంటే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయనటువంటి మందులు ఏవైనా వాడకూడని రీతిలో, లేదా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మోతాదు కన్నా ఎక్కువ డోసులో మందులు కనుక వాడినట్టయితే దాన్నే డ్రగ్ అబ్యూస్, మాదక ద్రవ్య వ్యసనం అని అంటారు. ఈ విధంగా వాడడం ఒక నేరం, చట్టాల ప్రకారం అది శిక్షార్హమవుతారు. అలా నేరమే కాకుండా ఇది శరీరం పైన దుష్పరిణామము చూపుతుంది, ఆర్థిక ఇబ్బందులు కలిగేటట్లు చేస్తుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ఆలోచనలపై నియంత్రణ లోపిస్తుంది, మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. అంటే అప్పటికప్పుడే అనేక ఆలోచనలు రావడం, మూడ్స్ మారిపోవడం, ఈ విధంగా మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. బాగా నిద్రపోవడం లేదా అసలు నిద్ర పట్టకపోవడం, హఠాత్తుగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం, మామూలుగా చేయగలిగేటువంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవడం అనేది ఈ డ్రగ్స్ వ్యసనం వల్ల మనిషికి కలిగేటువంటి దుష్పరిణామాలు. నేటి సామాజిక అభ్యున్నతికి యువతే ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా ముఖ్యంగా మన దేశంలో ప్రపంచంతో పోల్చినప్పుడు అత్యధిక యువత ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈ విధంగా యువత దేశాభివృద్ధిలో పాలు పంచుకోకుండా డ్రగ్స్కు అలవాటు పడి వాటికి బానిసలవుతున్నారు. ఈ డ్రగ్ అబ్యూజ్ వ్యసనాన్ని వాళ్ళ నుంచి తొలగించడం చాలా కష్టంగా మారిపోయింది. ఈ ఔషధం వారి మెదడుపై పనిచేయడం వల్ల యువత అంతా భయము, ఆందోళన, అభద్రతా భావంలో అనేక రుగ్మతలకు లోనై వారి కుటుంబం పైన, సమాజం పైన అనేక దుష్పరిణామాలు కలగడమే కాకుండా వాళ్ళు చివరికి జైలు పాలు కావడమో, లేక ఆత్మహత్యకు దారి తీయడమో, మరణానికి దారి తీయడమో, ఇతరులపై దాడి చేస్తూ హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి సామాజిక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. మాదక ద్రవ్య వ్యసనం మొత్తం ప్రపంచంలోని యువతనే కాకుండా వివిధ వయస్సులో వారిని కూడా ప్రభావితం చేయడం వల్ల సామాజికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా, మానసికంగా ఈనాడు ఈ ప్రపంచం అశాంతికి, ఆందోళనకు గురి అవుతుంది. అందుకే ఎవరైనా మాదక ద్రవ్యాల వ్యసనంతో ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే వాళ్ళని వైద్యుని దగ్గరికి తీసుకెళ్ళాలి. వారికి మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ కేర్, సైకలాజికల్ ట్రీట్మెంట్ అందించాలి. డ్రగ్స్పై వాస్తవాలను పంచుకోవాలి. ఈనాడు ముఖ్యంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే డ్రగ్స్పై వాస్తవాలను పంచుకోండి, ప్రాణాలను కాపాడండి అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి నినాదం. ఈ డ్రగ్స్ వ్యసనం సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ రంగం కానీ, ప్రభుత్వేతర అనేక స్వచ్ఛంద సంస్థలు కౌన్సిలింగ్ ద్వారా చికిత్సను అందిస్తూ వాళ్ళ యొక్క ఛిద్రమైనటువంటి జీవితాలను పునరుద్ధరించేటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి. మన భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏటా ఈ మారక ద్రవ్య దుర్వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారంతో అనేక కార్యక్రమాలు చేస్తూ డ్రగ్స్ నిర్మూలనకు ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి యువతకు, విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన ఎదురయ్యేటువంటి సమస్యల గురించి అటు ఇంట్లో, ఇటు విద్యా సంస్థల్లో చర్చించాలి. కుటుంబ సభ్యులు, కౌన్సిలర్లు ప్రమాదంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడి వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడే విధంగా చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా తమ పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మందులు వాడుతున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా ప్రతి క్షణం
వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంటూ వాళ్ళు ఏమైనా డ్రగ్స్ గురవుతున్నారో గమనిస్తూ ఉండాలి. డ్రగ్స్ దిగుబడి చేసేటువంటి పండించేటువంటి పంటలపైన డ్రైవ్లు, వాటి వ్యతిరేక డ్రైవ్లు నిర్వహించడం ద్వారా పంటల్ని నిర్మూలించడం, ఇతర రసాయనిక ఉత్పత్తులను నియంత్రించే విధంగా మనము అంటే ప్రతి ఒక్కరూ చేయి కలిపి మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఇతర రసాయన ఉత్పత్తులను నియంత్రించాలి. సువిశాలమైనటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. కాబట్టి ప్రజలందరూ తమను, తమ కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని మాదక ద్రవ్యాలకు గురి కాకుండా వాటికి దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి. అందరి భాగస్వామ్యంతోనే ఈ డ్రగ్స్ మహమ్మారిని మనము నిర్మూలించగలుగుతాము. 1000 మైళ్ళ ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం రోజు కొంత ఈ డ్రగ్స్ పైన దృష్టి పెట్టి ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ వినియోగం జరుగుతుందో గుర్తించి వారికి సరి అయినటువంటి కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరము భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.